అందరికీ నమస్కారం. ఏపీకి హై అలర్ట్, హెచ్చరికలు జారీ. అసలు ఏం జరిగింది, ఏపీలో ఏం కానుంది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే రోజు రోజుకు చూస్తున్నట్లయితే బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడని చెప్పుకోవచ్చు. ఏపీలో అయితే ఎండలు మండిపోతున్నాయి. గత 4 రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పుడు 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటుగా వేడికాడులు ప్రభావంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం సైతం రాష్ట్రంలోని 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉంటుందని చెప్పేసి అయితే పలు జిల్లాల్లోనైతే వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. రాష్ట్రంలోని సోమవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలోని 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదు కాగా శ్రీకాకుళం జిల్లాలో అయితే 47 డిగ్రీలు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలోని 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలోని ఎండల తీవ్రత వచ్చే వారం రోజుల వరకు కూడాను ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని అలాగే పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో అయితే 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో అయితే 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటుగా వడగళ్లు ప్రభావం ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా 26 మండలాల్లోని తీవ్ర వడగాల్పులు అలాగే 137 మండలాల్లోని వడగాల్పులు వీచే అవకాశం ఉందని తేల్చింది. ఏపీలో ఎండలతో పాటుగా పలు జిల్లాల్లోని వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. బంగాళాఖాతంలోనైతే అల్పపీడనం ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి అలాగే కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అయితే ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాలకు తోడుగా భారీ స్థాయిలోని ఈదురుగాల్పులు వీడుస్తాయని చెప్పేసి పలు ప్రాంతాల్లో అయితే పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేసింది. వర్షాలు, ఈదురుగాలు సమయంలో ప్రజలు చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల కింద కానీ, పెద్ద పెద్ద హోల్డింగ్ల కింద కానీ ఉండకూడదని చెప్పి, ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని చెప్పి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడాను ఈ పెద్ద పెద్ద చెట్ల కింద ఉండడం వల్ల, స్తంభాల కింద ఉండడం వల్ల, అలా గోడల పక్కన ఉండడం వల్లను చాలామంది ఇప్పటికే చనిపోయారు. ఇలా వర్షాలు కురిసినప్పుడల్లా అవి నాని పడిపోవడం వల్ల. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.